నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య. ప్రెసెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఏవి సుబ్బారావు గారు, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. మరి బిఫోర్ వీడియోలో బ్లడ్ పైల్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు వీడియోలో సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుందో ఈ రోజు సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్ బిఫోర్ వీడియోలో మనం బ్లడ్ పైల్స్ గురించి తెలుసుకున్నాం. అవునండి. మరి ఈ రోజు వీడియోలో సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్. అవునండి. సో అంటే ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ వచ్చిన వారికి ముందుగా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా సార్? అవునండి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? మేడం, ఈ పైల్స్ అనేది ఫస్ట్గా మనం తెలుసుకున్నప్పుడు మలబద్ధకం ద్వారా ఈ పైల్స్ వస్తాయని మనం తెలుసుకున్నాం. ఈ మలబద్ధకం ద్వారా వచ్చినటువంటి పైల్స్ అసలు ఏం జరుగుతుందంటే అన్నవాహిక ద్వారా బయలుదేరినటువంటి ఆహారం అరిగి చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల యొక్క చివరి స్థానాన్ని పురీషనాళం అంటారు. అక్కడ నుంచి అది మల విసర్జిస్తుంటుంది అన్నమాట. ఇది అయితే మలబద్ధకం ఉన్నోళ్ళకి సహజ పద్ధతిలో విరోచనం అనేది జరగక వాళ్ళు ముక్కుతారు అన్నమాట. ముక్కితే కానీ అది బయటకు రాదు. ఈ ముక్కినప్పుడు పురీషనాళం చివరి స్టేజ్లో ఉన్న దానికి ఒత్తిడి పడుతుందండి. ఒత్తిడి పడినప్పుడు అక్కడ వాస్తుంది, వాపు అనేది జనిస్తుంది. ఈ వాపు ఎప్పుడైతే వచ్చిందో దాన్నే పైల్స్ అంటారండి. అయినా వాపు వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు మనం సరైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తే ఆ పురీషనాళం చివరి ఉన్నటువంటి వాపుతో ఉన్నటువంటి సున్నితమైనటువంటి నరాలు చిట్లు పోతాయండి. ఆ చిట్లినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన రక్తమే మలద్వారం నుంచి మీకు వచ్చేటువంటి రక్తం. సో ఇది చాలామందికి నొప్పి వచ్చినప్పుడు మనం ఆహారంలో అలవాట్లలో కానీ, దైనందిన జీవన అలవాట్లలో కానీ, చిన్న మెడిసిన్స్ కానీ, మన ఇంటి చిట్కాలు లాంటివి తీసుకున్నారనుకోండి తగ్గిపోతుంది. అలా కాకుండా రెండో స్టేజ్ ఏంటంటే మల విసర్జన చేసిన తర్వాత క్లీన్ చేసుకునే టైంలో మన చేతికి తగులుతాయండి. అవి మల విసర్జన చేసినప్పుడు బయటకు వస్తాయి. మల విసర్జన అయిపోగానే ఆటోమేటిక్గా అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్లో మల విసర్జన చేసినప్పుడు వచ్చిన మొలలు అట్లాగే ఉండిపోతాయి. మనమే చేత్తో లోపలికి నెట్టాలి. నెట్టితే కానీ లోపలికి వెళ్ళవు. ఇది మూడో స్టేజ్. ఇక నాలుగో స్టేజ్ ఉంటుంది. ఈ మలలు ఎప్పుడు బయట ఉంటాయి. వాళ్ళు బయట కూర్చోలేరు, నడవలేరు, కూర్చున్నామంట, నడిచినామంట. అవి చేతికి పగలు కూడా రాత్రి ఎప్పుడు కూడా చేతికి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇది నాలుగో స్టేజ్. ఈ నాలుగో స్టేజ్కి దరిదాపుగా క్షారసూత్రం అనేటువంటి ఒక పద్ధతి ఉంటుందమ్మా. అది తగ్గుతుంది. వీటికైతే ఈ 1-2 స్టేజ్లకైతే మన యొక్క మందు అద్భుతంగా పనిచేస్తుంది. సార్ జనరల్ గా ఇప్పుడు మనం కొంతమందిలో చూస్తే అంటే మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ వచ్చింది అనగా తొందరగా ఇంకా పైల్స్ అని ఫిక్స్ అయిపోతారు కదా సార్. మరి కొంతమంది అంటారు అంటే ఎక్కువగా బాడీలో మనం తీసుకున్న ఫుడ్ కొంచెం ఎక్కువ అంటే లైక్ నాన్ వెజ్ తిన్నా గానీ సో బాడీలో వేడి చేయడం వల్ల కూడా మనకి బ్లడ్ వస్తుంది అంటారు. అవునమ్మా, అదే ఇప్పుడు బ్లడ్ ఇందాక ఏమొస్తుందంటే పురీషనాళం దగ్గర వచ్చినటువంటి మలంలో కొంత వాటర్ అనేది ఉంటుంది. అయితే రోజు దైనందిక జీవితంలో ఎప్పుడు బిజీగా ఉన్న మనిషి సరైనటువంటి నీటి శాతం తీసుకోకపోతే ఆహారపు మన అరిగేటువంటి జీవక్రియలు సక్రమంగా జరగడానికి కావాల్సిన నీరుని మన నీటి శాతం తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం తాగకపోతే పురీషనాళం దగ్గర ఉన్న మలంలో ఉన్నటువంటి నీటిని కూడా అది మళ్ళీ రీఫిల్ చేసుకుంటుంది. శరీరం అంత మెకానిజం ఉంది అనమాట. అప్పుడు రీఫిల్ చేసినప్పుడు అక్కడ మలం అనేది ఆటోమేటిక్గా గట్టిపడిపోతుంది. దానికి తోడు శరీరంలో మీరు తీసుకున్నది చికెన్ తిన్నారు. చికెన్ అంటే ఏంటి? చలవా వేడా? వేడి. మీరు వేడి పదార్థం తీసుకున్నారు కాబట్టి ప్లస్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఫైబర్ ఉంటుందా? ఫైబర్ ఉండదు కాబట్టి పీచు పదార్థం లేదు కాబట్టి అది ఇంకా తొందరగా దగ్గరగా గట్టిపడిపోతుంది. దానివల్ల మనం గట్టిగా ఆ రోజు ముక్కుతానే కూర్చుంటాం. ముక్కినప్పుడు అతి సున్నితమైనటువంటి నరాలు చిట్లు ఉంటాయి. చిట్లినప్పుడు రక్తం వస్తుంది. మళ్ళీ రెండో రోజు ముక్కలేదనుకోండి, మళ్ళీ రెండో రోజు రక్తం రాదు. కానీ ముక్కటం రోజు మలబద్ధకం, బాత్రూంలోకి వెళ్తే ఫ్రీ మోషన్ కాకపోవటం, రోజు ముక్కి కూర్చోవటం ఉన్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా కొద్ది కాలానికి అవి రక్తం మొలలు అంటే ఆ చిట్లినటువంటి చర్మం ఇక ఎప్పటికీ కూడా తగ్గకుండా ఎప్పుడు రక్తం వదిలే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎప్పుడు రక్తం వస్తూనే ఉంటుంది. కాబట్టి అంత స్టేజ్ తెచ్చుకోకుండా 1-2 స్టేజ్ల్లోనే మన శరీరం యొక్క
మాట విని ఆహారపు అలవాట్లు దైనందిక జీవితంలో మార్పులు చేసుకోగలిగితే పైల్స్ అనేది ఈజీగా తగ్గిపోతాయండి. సార్ మరి సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ లో ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? మేడం, ఇవాళ చాలా రకాల మందులు ఉన్నాయి మేడం. అతి ఖరీదైనటువంటి మందులు కూడా ఉన్నాయి. కానీ అతి చవకగా ప్రతి ఇంట్లోనూ దొరికేటువంటి కొన్ని పదార్థాలతో అద్భుతమైనటువంటి గ్యారంటీగా తగ్గేటువంటి మందుని మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఓకేనా మేడం? మనకు కావాల్సినటువంటి వస్తువులు 2. 1 ముల్లంగి, 3 కుంకుడికాయ. ఈ కుంకుడికాయలు అంటే అందరికీ తెలుసు, వాష్నట్ అంటారు తెలుగులో. మన తెలుగులో వాళ్ళకి కుంకుడికాయలు అనేవి తెలియకుండా ఎక్కడ ఉండవు అనమాట. ఈ కుంకుడికాయలను ఏం చేయాలంటే శుభ్రంగా ఇలా గింజలు తీయకూడదండి. ఫస్ట్ దీన్ని ఇలాగే ఈ రసంలోనూ కొద్దిగా గోమూత్రంలో కలిపి నానేసుకోవాలి. నానేసుకుని మళ్ళీ రాత్రిపూట పగలు కొద్దిగా రాత్రిలో నానేసుకోవాలి, కొద్దిగా పాలలో ఎండలో పెట్టుకుంటా ఉంటే 3-4 రోజులకి దీంట్లో ఉన్నటువంటి సారం అంతా వచ్చేస్తుంది. వచ్చేసి అప్పుడు పిసిగేసి ఆ సారాన్ని ఉంచేసేసి మళ్ళీ ఎండలో పెడతా ఉండాలి. ఎండలో పెడతా ఉంటే ఏమైందంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ ముల్లంగి రసం ద్వారా ఉన్నటువంటి చర్య జరిపి ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్గా తయారవుతుంది. ఇది శరీరంలో హీట్ని తగ్గిస్తుంది కొంత, ప్లస్ లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం మాత్ర రూపంలో కట్టుకుని ఉదయం 2 సాయంత్రం 2 కానీ మామూలు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే నొప్పి అనేది ఉండదమ్మా. ఒక్క రోజుకే నొప్పి తగ్గిపోతుంది. ఈ రక్తం పడటానికి మొన్న చెప్పాను కదా గుల్కంద్, అది కూడా తీసుకుంటే రక్తం పడటం కూడా తగ్గిపోతుంది. దీన్ని మీరు చేసుకోవడానికి దాదాపుగా 15 నుంచి 21 రోజులు పడుతుందండి. 21 రోజు చేసుకుంటేనే చేసుకోవచ్చు, లేదనుకుంటే మా దగ్గర ఫోన్ చేసినా కూడా మేము కూడా ఈ మందులు కూడా పంపించగలుగుతామండి. అది సార్ మరి 21 రోజుల తర్వాత వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయి సార్? ఇవా మేడం? ఓకే మేడం, మేము తయారు చేసినటువంటి ఒకటి చూపిస్తానండి. ఇది మన కుంకుడి గింజ అంత గోళీలు చేసుకోవాలి సార్, చిన్న చిన్నవి చాలవు. ఈ కుంకుడి గింజ అంత గోళీల్ని 2 గోళీల్ని ఒకసారి తీసుకోవాలి. అయితే ఇవి తీసుకునేటప్పుడు గొంతుకు అడ్డం పడతాయి కాబట్టి దాన్ని చిన్న ముక్కలు చేసుకుని తీసుకోవాలి. ఇది ఒక డోస్ అండి. ఇవి ఒక డోసు, పొద్దున ఒక 2, సాయంత్రం ఒక 2. అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళతో తీసుకుంటే 2 రోజుల్లో ఆ మంట అనేది తగ్గిపోతుంది, నొప్పి అనేది తగ్గిపోతుంది, ఆ వాపు కూడా తగ్గిపోతుంది. సో చూసారు కదండి, ఎవరైతే సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో మీకు కూడా ఇది కావాలనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా చెప్పారు సార్. ఎవరైతే ఈ పైల్స్ సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక మంచి చిట్కా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.